Hello guys, welcome back to my channel Akira Vlogs. మీరు నా ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. సో ఈరోజు టాపిక్ 3BHK ప్లాన్. నేను ఇప్పటి వరకు 2 వీడియోస్ 2BHK ప్లాన్ గురించే చేశాను. ఒకటి రెక్టాంగులర్ ఏరియా, ఇంకొకటి స్క్వేర్ ఏరియా. అండ్ ఇది ఫ్లాట్ అండి, 3BHK ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్. సో దీని లెంత్ వచ్చేసి 60 feet. Plot area length 60 feet and the width is 40 feet. So adandi 60 feet by 40 feet 3BHK plan as per Vastu. So east facing plan andi idi. Steps ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ కదా, సో మెన్షన్ చేశాను. అన్నది కారిడార్. సో ఫ్రంట్ కారిడార్ వచ్చింది అండ్ ఇది మెయిన్ డోర్. సో ఇది కూడా హాల్ లాగానే మీకు ఫోకస్ చేసి చూపిస్తున్నా కదా, అది కూడా హాల్ లాగానే. అనేది పూజా రూమ్. మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను కదా, నార్త్ ఈస్ట్ కార్నర్లో కంటే ఇలా పూజా రూమ్ ఉండడం మంచిది. అనేది ఓపెన్ కిచెన్. వాళ్ళు ఓపెన్ కిచెన్ అడిగారు. సో ఓపెన్ కిచెన్కి వచ్చేసరికి మనకి కాంటూర్ టాప్, ప్యాంట్రీ అన్నీ కూడా హాల్ నుంచి కనిపిస్తుంటాయి డైరెక్ట్గా. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం ఉంటే క్లోజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇది లగ్జీరియస్గా ఉంటుందండి ఓపెన్ కిచెన్ అనేది. See the pantry. See, open way, no door. Open kitchen. సో ఓపెన్ కిచెన్కి కనెక్టెడ్గా ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చాం. అండ్ దిస్ ఈజ్ బాల్కనీ. అంటే మనకి క్లియర్గా సౌత్ సైడ్ ఉన్న వ్యూ అంతా కనిపించేలాగా ఓపెన్ బాల్కనీ విచ్ ఈస్ కనెక్టెడ్ టు హాల్ ఆర్ డైనింగ్. చాలా కన్వీనియంట్గా ఉంటుంది హాల్ ఆర్ డైనింగ్కి ఇలా బాల్కనీ ఉంటే. చెప్పాను కదా ఫ్లాట్ మోడల్ కాబట్టి. సో అది. అండ్ ఇది బెడ్రూమ్ 1. అబ్జర్వ్ చేయండి, హాల్ ఆర్ డైనింగ్కి కనెక్టెడ్గా ఉంది బెడ్రూమ్ 1 అండ్ దానికి అటాచ్డ్ టాయిలెట్ 1. ఫస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్. అండ్ ఇది బెడ్రూమ్ 2. త్రీ బెడ్రూమ్స్ కూడా హాల్కి అటాచ్డ్గా ఉన్నట్టే. అండ్ బెడ్రూమ్ 2కి ఇది సెకండ్ టాయిలెట్. అండ్ నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్.
bedroom 3. అండ్ దానికి ఇది అటాచ్డ్ టాయిలెట్ 3. మొత్తం 3 బెడ్రూమ్స్కి 3 అటాచ్డ్ టాయిలెట్స్. క్లియర్గా కనిపిస్తుంది కదా. 3 బెడ్రూమ్స్కి 3 అటాచ్డ్ టాయిలెట్స్, హాల్లో డైనింగ్కి బాల్కనీ, ఓపెన్ కిచెన్కి వాష్ ఏరియా. నవ్ this is the complete plan. 3 BHK east facing plan. Length 60 feet and the width 40 feet. ఇది ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్. 3 BHK ఫ్లాట్ ప్లాన్ ఇది. సో స్టెప్స్, అప్వర్డ్ స్టెప్స్ అవి. ఎంటర్ అవ్వగానే కారిడార్. సో మెయిన్ డోర్, పూజా రూమ్ యాజ్ పర్ వాస్తు. దిస్ ఈజ్ ద కరెక్ట్ ప్లేస్. అలా ఎం షేప్లో రిప్రజెంట్ చేసింది ఏంటంటే డబల్ డోర్ వస్తుందని. పూజా రూమ్కి డబల్ డోర్ ఉంటే మంచిదండి. ప్లీజ్ ప్రిఫర్ దట్. అండ్ ఓపెన్ కిచెన్కి ప్యాంట్రీ. అండ్ ఇది కాంటూర్ టాప్ మనం స్టవ్ పెట్టుకుంటాం కదా, దాన్ని కాంటూర్ టాప్ అంటాం. సో దానికి కనెక్టెడ్గా వాష్ ఏరియా. అండ్ హాలో డైనింగ్. అంటే డైనింగ్ రూమ్ ఇక్కడ స్పెసిఫిక్గా నేను ఇవ్వలేదు కాబట్టి అక్కడ హాలో డైనింగ్ అన్నాను, వాళ్ళ అడ్జస్ట్మెంట్స్ అవి. సో దానికి కనెక్టెడ్గా బాల్కనీ. ఇక్కడ సౌత్ ఫేసింగ్ వ్యూ అంతా కూడా కనిపించేలాగా ఓపెన్ బాల్కనీ అన్నమాట. అనేది బెడ్రూమ్ 1. ఫస్ట్ బెడ్రూమ్ అండ్ దానికి కనెక్టెడ్గా అటాచ్డ్ టాయిలెట్. ఇక్కడ కామన్ టాయిలెట్ ఏది లేదు ఈ ప్లాన్లో, అన్నీ అటాచ్డ్ టాయిలెట్సే. సో బెడ్రూమ్ 2కి సెకండ్ టాయిలెట్, అటాచ్డ్ టాయిలెట్. అండ్ యాజ్ పర్ వాస్తు మీకు ఇంకొకటి చెప్పాలి, అక్కడ వాయవ్యం అంటారు కదా, సో టాయిలెట్ అక్కడ ప్రిఫరబులే. అండ్ సెకండ్ బెడ్రూమ్ థర్డ్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్. సో ఇది ఫైనల్ ప్లాన్, క్లియర్ రివ్యూ. అండ్ డోర్స్ ఫైనల్గా డిస్కస్ చేయాల్సింది డోర్స్. సెకండ్ డోర్, పూజా రూమ్ డోర్ వచ్చేసి సెకండ్ డోర్. ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇచ్చాం కాబట్టి అది కౌంట్లోకి రాదు. అండ్ థర్డ్ డోర్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈవెన్ నెంబర్ ఆఫ్ డోర్స్, ఈవెన్ నెంబర్ ఆఫ్ విండోస్, ఈవెన్ నెంబర్ ఆఫ్ వెంటిలేటర్స్ ఉండాలి. ఫోర్త్ డోర్ బాల్కనీ. ఫిఫ్త్ డోర్ ఫస్ట్ బెడ్రూమ్ డోర్. 6, 7, 8, 9 and 10. See 10 doors, 10 even doors. నేను ఇక్కడ ఈ ప్లాన్లో విండోస్, వెంటిలేటర్స్, డైమెన్షన్స్ ఏమీ రిప్రజెంట్ చేయలేదు. ఇఫ్ ఎనీవన్ నీడ్ ప్లీజ్ కామెంట్. సో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. और కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఎఫ్బీ పేజ్ లింక్ ఉంటుందండి, ప్లీజ్ అప్రోచ్ మీ. థ్యాంక్స్ a lot for watching. Keep supporting. Thank you. Bye bye.